ఆమ్టాక్కి తిరిగి స్వాగతం. 140 కోట్ల జనాభా కలిగిన దేశం. మరి ఇటువంటి దేశంలో, ఇంత జనాభా ఉన్నటువంటి దేశంలో సంక్షోభం ఏదన్నా వస్తే తట్టుకోవటం సామాన్యమైన విషయమా? మనకి 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహమ్మారి వచ్చింది, అదే కోవిడ్. దాన్ని ప్రపంచంలో మిగతా దేశాలతో పోలిస్తే లెస్ పెయిన్ తోటి మేనేజ్ చేయగలిగినది భారతదేశం. మోడీ దీన్ని అత్యంత సమర్థంగా మేనేజ్ చేశాడు. నేను చెప్పటం కాదు, ప్రపంచం చెప్తుంది ఇవాళ. అది కాదు అసలు. మీకు ఎకానమీని మేనేజ్ చేయటం ఆ టైంలో అసలు ఒక పిలిపిచ్చాడండి. కోవిడ్ టైంలో ఫస్ట్ జరిగింది ఏంటంటే, తను జాతిని ఉద్దేశించి ప్రసంగించింది మెస్మరైజ్ చేశాడు జనాల్ని. ఆయన చెప్పినవన్నీ పాటించారు జనం. ఆ రోజు ఆయన చెప్పింది. తర్వాత అసలు ఎకానమీని మేనేజ్ చేసింది మాత్రం ప్రపంచం మొత్తం స్టన్ అయిపోయింది. ఎందుకంటే అమెరికా, యూరప్ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్తలందరూ ఇచ్చేసేయండి డబ్బులంతా ప్రజలకని అన్నారు కదా. బ్యాలెన్స్ చేసుకొని భారత్ చేసిన మేనేజ్మెంటు తర్వాత సత్ఫలితాలు ఇచ్చింది. తర్వాత ప్రతి వాళ్ళు కొనియాడారు. సరే, అది అయిపోయింది అనుకుంటే, ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసేయటం అనేది కూడా చిన్న సంక్షోభమేం కాదు. అంటే మనకు అనిపించవచ్చు చిన్న సంక్షోభంగా, మనకి తెలియట్లా కోవిడ్ లాగా. ఎందుకని? నొప్పి తగల్లా. నొప్పి తగలలే ఎందుకని అంటున్నానంటే, మీ వంట గ్యాస్ మీకు బుక్ చేసుకుంటే వచ్చింది. మీరు వెహికల్ తీసుకెళ్తే పెట్రోల్ బంక్లో పెట్రోల్ దొరుకుతూ ఉంది. అసలు ఫస్ట్ ఛానళ్ళు అసలు ఏం పెంచను కూడా పెంచలేదు. తర్వాత పెంచిన నామమాత్రంగా ₹3 పెంచారు లీటర్కి. సో న్యాచురల్గా మనకేమనిపిస్తుంది, అసలు ఏముంది, ఇదేదో మామూలుగా వచ్చిందని అనుకుంటున్నాం. చాలా అతి పెద్ద సంక్షోభం. ఎందుకంటే మొత్తం మనకి భారత్కి సప్లై అయ్యే క్రూడ్ 45% హార్మోజ్ జలసంధి నుంచి వస్తుంది. అట్లనే ఎల్ఎన్జి 50% హార్మోజ్ జలసంధి నుంచి వస్తుంది. ఎల్పిజి అయితే 90% హార్మోజ్ జలసంధి నుంచి వస్తుంది. మరి ఇటువంటిది ఈ జలసంధి మూసేయటం వల్ల భారత్ ఎప్పట్లాగే నార్మల్ లైఫ్ ఎలా గడిచింది? ఇది చాలా చిన్న విషయం కాదు. మోడీ ఎలా అధిగమించాడు, ఇది తెలుసుకోవాలంటే అసలు ఆయన తీసుకున్నటువంటి స్టెప్స్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్నిటికన్నా ముందు రిస్క్ మేనేజ్మెంట్ అంటారు బ్యాంకింగ్ టెర్మినాలజీలో. రిస్క్ మేనేజ్మెంట్, తక్కువ సరఫరాదారులు ఉన్నారనుకోండి, రేపొద్దున అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే అది మన భారతదేశం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఫస్ట్ చేసిన పని ఏంటంటే రిస్క్ తగ్గించుకున్నాడు. 27 సప్లయర్స్ ఉన్నదల్లా 41 సప్లయర్ దేశాలకి దాన్ని విస్తృతపరిచాడు. అంటే రిస్క్ ప్రొఫైల్లో మార్కులు సాధించాడు. ఫస్ట్ ఎకనమిక్ మేనేజ్మెంట్ పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తల కన్నా తను చేసింది చాలా బెటర్గా ఉంది. దానివల్ల ఏమైంది, 55% అవుట్ సైడ్ ఉంది. అప్పటికే యుద్ధం వచ్చేటప్పటికే ఆయన మార్పులు తీసుకొచ్చాడు. రష్యా మిగతా చోట్ల బాగా మేజర్ సప్లైస్ కొనటం వల్ల అప్పుడు 55% ఉండేది బయట కొనేది, హార్మోస్ కాకుండా. మరి అది యుద్ధం వచ్చిన తర్వాత 70% పెంచుకోగలిగాడు. ఫస్ట్ స్టెప్ అది. సెకండు, రష్యాది 2024లోనే ఒప్పందం చేసుకున్నారు కదా, ఒక కొత్త లైన్ పెట్టారు, చెన్నై వ్లాడివోస్టిక్. అదివరకేంది, రష్యా నుంచి మనకి రావాలంటే ఎట్లా రావాలి, యూరప్ చుట్టూ వచ్చేది, బాంబేకి 40 రోజులు పట్టేది. కొత్త లైన్ ఓపెన్ చేయడంతో 21 రోజుల్లో మనకి వ్లాడివోస్టోక్ నుంచి చెన్నై వస్తూ ఉంది. ఇది ఒక మంచి పరిణామం జరిగింది సప్లై చేయటానికి. అట్లానే ఎల్ఎన్జి టెర్మినల్స్ భారత్లో 4 నుంచి 8కి పెంచాడు. ఒకటి కాదండి, స్టోరేజ్ కెపాసిటీ క్రమంగా పెంచుకుంటూ పోయాడు. రిఫైనింగ్ కెపాసిటీ, వారు వచ్చిన తర్వాత రిఫైనింగ్ కెపాసిటీని 50
సుమారు 50,000 మెట్రిక్ టన్నుల నుంచి 75,000 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగాడు. ఇండస్ట్రియల్ గ్యాస్ ప్రొడక్షన్ కూడా డొమెస్టిక్ గ్యాస్ కన్వర్ట్ చేయగలిగాడు. అట్లానే రెన్యూబుల్ ఎనర్జీ మీ అందరూ తెలుసు 2025కి ఇవాళ మొత్తం ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీ 50% మనం సాధించాం. అట్లానే ఎథనాల్ బ్లెండింగ్ 20%కి వాళ్ళు రీచ్ అయ్యాం. మరి 15% నార్మల్గా ఆ యుద్ధ టైంలో కూడా ఉంది. సో అది కూడా ఉపయోగపడింది. ఈవీస్ మార్కెట్ షేర్లో 8% ఉంది, అది కూడా ఉపయోగపడింది. తర్వాత నెట్వర్క్ అసలు పైపు న్యాచురల్ గ్యాస్ నెట్వర్క్ను పెంచుకోగలిగాం. 2,311 కిలోమీటర్ల నుంచి 6,242 కిలోమీటర్లకు పెంచుకోగలిగాం. అసలు సిటీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అదివరకు 55 కంపెనీలకి టెండర్స్ ఇస్తే ఇప్పుడు 300 చోట్ల ఉంది. అట్లానే ఇంపోర్ట్ కెపాసిటీని ట్రిపుల్ చేయగలిగారు ఎల్పిజికి. వీటన్నిటికన్నా ముఖ్యమైన ధరలండి. ప్రభుత్వం ఏం చేసింది తెలుసా? జనాల మీదకి పడకుండా ఉండటం కోసం అదే టైంలో కంపెనీలు పూర్తిగా నష్టాల్లోకి వెళ్లకుండా ఉండటం కోసం వాళ్ళ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకున్నారు 10 రూపాయల లీటర్కి. 1,70,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లాస్ ప్రభుత్వానికి. అయినా ఇది ఎవరికి జనాలకు తెలియదు. 1,70,000 కోట్లు భరించింది కేంద్ర ప్రభుత్వం. ఇది కాక ఆయిల్ కంపెనీలు ఇంకొక 70,000 కోట్లకు పైగా నష్టాల్లోకి వెళ్ళినాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్లో మనకు తెలియదు కదా. మనకి గ్యాస్ వస్తూ ఉంది, పెట్రోల్ దొరుకుతూ ఉంది. సో తర్వాత ఎందుకంటే ఇట్లా ఎల్పిజి ఎంతకు మేనేజ్ చేశారంటే 942 రూపాయలు 2,000కు పెరుగుతుందని అనుకున్నారని మోడీనే చెప్పాడు. మనం ఉజ్వల అయితే 642. మరి పెంచింది కూడా చివరిలో పెంచాడు, మొదట్లో పెంచలేదు. అది కూడా 3 రూపాయలు లీటర్కి. మరి అంత మోడరేట్గా చేశారు. ఇంటర్ మినిస్టీరియల్ గ్రూప్ని వేశారు. 24/7 మానిటరింగ్ సెల్ని పెట్టారు. సో ఒకటి కాదు, మొత్తం మీద ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా చాలా జరిగింది. కాబట్టే ఆ సంక్షోభం ఏంటో జనాలకి తెలియలేదు. ఇంకా ఇప్పుడు కూడా సంక్షోభం అయిపోయినా ఆపలేదు కదా. దీర్ఘకాలిక ప్రణాళిక వేయటం అనేది జరిగింది. ఇవాళ ఈవీ మార్కెట్ 8% నుంచి 20%కి ప్లాన్ చేశారు 2030కి. అట్లానే డ్రిల్లింగ్ ఎక్కువ బావులు తవ్వుతున్నారు. ఇప్పుడు డబ్బులు కూడా దానికి ఇచ్చేశారు. ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు, మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్వాల్వ్ చేశారు. అంటే అది మన చేతిలో లేదు. బట్ బావులు తవ్వటం అయితే ఎక్కువ నంబర్ ఆఫ్ వెల్స్ పెంచారు. తర్వాత నిన్న జస్ట్ 2-3 రోజుల క్రితం అనుకుంటా మోడీ ఓపెన్ చేశాడు పచ్పాద్రా బలోత్రాల రాజస్థాన్ 79,459 కోట్ల రూపాయలతోటి రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఏషియాలోనే ప్రపంచంలో 4th లార్జెస్ట్, ఏషియాలో నెంబర్ 1 రిఫైనరీ. 9 MMTPA 9 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. అట్లనే పెట్రో ప్రోడక్ట్స్ వచ్చి 2.4 MMTPA. మరి చాలా పెద్ద ఇది మొన్న ఓపెన్ అయింది. అట్లానే స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతున్నాయి. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఒరిస్సాలో చండీకోల్లో 4 MMTPA కెపాసిటీ తోటి ఒకటి నడుస్తుంది అక్కడ, అండర్ టన్నెల్ స్టోరేజ్. అట్లానే పాడూరు ఇప్పటికే ఒకటి ఉంది అక్కడ, కర్ణాటక పాడూరులో. కొత్తది ఇంకోటి 2.5 MMTPA తోటి, అది కూడా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇంకా కూడా ఫర్దర్గా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత గ్రీన్ హైడ్రోజన్ 5 MMTPA 2030 కల్లా ప్లాన్ చేశారు. ఈ నెలలోనే ఫస్ట్ హైడ్రోజన్ రైలు ప్రారంభం కాబోతుంది. అట్లనే దీంతో పాటు శాంతి చట్టం తీసుకొచ్చారు. మాడ్యులర్ న్యూక్లియర్ ప్లాంట్స్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్ ఎక్కువ పెట్టడానికి వీలుగా శాంతి చట్టాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ దీర్ఘకాలికంగా ఇంధన సంక్షోభం లేకుండా ఇంధన భద్రతకు తీసుకుంటున్నటువంటి చర్యలు. ఎందుకు చెప్తున్నామంటే ఇంత పెద్ద ఇంధన సంక్షోభం జనానికి నొప్పి తెలియకుండా అధిగమించటం అనేది మోడీ యొక్క గొప్పతనం. నిజంగా చెప్పాలంటే
మోడీ మాస్టరీ చేశాడు. సంక్షోభాలను అధిగమించటం ఎట్లానో ప్రపంచ నాయకులందరూ మోడీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అవునా కాదా? శభాష్ మోడీ. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.